హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో ఏంటంటే మనకి దేవీ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. 21 నుంచి మనకి ఈ దేవీ నవరాత్రులు ఈ నెల ప్రారంభమవుతున్నాయి. సో ఈ దేవీ నవరాత్రులకి మన పురాణ కాలం నుంచి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ దేవీ నవరాత్రులకి ప్రకృతిలో జరిగే మార్పులకి గల కారణాలు ఏంటి, ఆస్ట్రాలజీ పరంగా ఈ దేవీ నవరాత్రులకు ఉన్న సిగ్నిఫికేషన్ అనేది ఏంటి, సో వివిధ ప్రాంతాల్లో ఈ దేవీ నవరాత్రులు ఎలా జరుపుకుంటారనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఈ దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు లేదా దసరా అని పిలుస్తారు. సో ఈ దసరా అంటే దశహర అంటే 10 రకాల చెడుల్ని తొలగించుకోవడానికి మనకు ఒక 10 రోజుల్లో ఇచ్చిన అవకాశం. మన పూర్వీకులు కానీ గ్రంథకర్తలు కానీ వేదాంత పరంగా కానీ ఉన్న అవకాశాన్ని ఈ దసరా రోజుల్లో ఉపయోగించుకోమన్నారు. సో వేదకాలం నుంచి ఈ దసరా జరుపుకోవడానికి 2 ముఖ్యమైన ఘట్టాలు మనకి చెప్పారనమాట. ముందుగా ఒకటి, రామాయణ కాలంలో రావణాసుని అంతం చేసిన రోజు, శ్రీరాముల వారు రావణాసుని చంపిన రోజుని దసరాగా జరుపుకుంటారనేది ఒకటి. ఇంకొకటి, మహిషాసుడు అనే రాక్షసుడిని అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున అతని మీద విజయం సాధించి రోజుని ప్రతీకగా ఈ దసరా అనేది జరుపుకోవటం అనేది మనకు ఉందన్నమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే దసరా అంటే చెడు శక్తుల మీద మంచి సాధించిన విజయం ప్రతీకగా ఈ దసరా అనేది మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ దసరాకి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి? ప్రకృతిలో ఈ దసరా టైంలో ఏమవుతుందంటే మనకి వానాకాలం తగ్గి మెల్లమెల్లగా మన బాడీ చలికాలానికి ట్రాన్సిట్ అవుతూ ఉంటుంది. అంటే ప్రకృతి వానలు తగ్గించి చలిని పెంచే టైం అన్నమాట. సో ఈ చలి పెరుగుతుంది ఈ దసరా టైంలో. మెల్లమెల్లగా సూర్యుడి నుంచి వచ్చి వేడి తగ్గుతుంది. దానికి జ్యోతిషపరంగా వచ్చే సంబంధం ఏంటంటే, సూర్యుడు ఈ పీరియడ్లో అంటే దసరా స్టార్టింగ్ నుంచి దసరాకి మధ్యలో కన్య నుంచి తులారాశికి ప్రయాణం చేస్తాడు. అంటే కన్యరాశిలో ఆయన ప్రయాణం ముగించుకొని తులవే ప్రయాణం చేస్తూ ఉంటాడు. సూర్యుడికి మేషం అనేది ఉచ్చరాశి అవుతుంది, తుల అనేది నీచరాశి అవుతుంది. సో ఈ నీచరాశిలోకి వెళ్తున్న దగ్గర ఏమవుతుందంటే, ఇక నుంచి ఈయన అగ్నితత్వ రాశిలో తక్కువగాను జలతత్వ రాశులు వాయుతత్వ రాశులను ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఈ దసరా దగ్గర నుంచి. సో దానివల్ల ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే కొన్ని రకాల కిరణాలు తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే కొన్ని రోగాలు కానీ కొంత ఎనర్జీ కానీ మనుషులో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ దసరాని స్త్రీ రూపంలో ఉన్న అమ్మవారిని చేసుకుని ఆ శక్తిని అనేది సాధించుకోవడానికి ఒక రకమైన ప్రక్రియని మనకి ఈ దసరా టైంలో మన పెద్దలు కానీ ఆధ్యాత్మికతలు కానీ పెట్టారనమాట. సో సూర్యుడు యొక్క శక్తి తగ్గడం వల్ల ఏమిటంటే అంటే శుక్రుడి ఇంట్లో తులలో ఆయన ఉండటము డెబిలిటేషన్ అయినా కొంచెం సమతుల్యం కానీ అది త్రాసు కదా, బ్యాలెన్స్ అనేది వస్తుంది. కానీ మేజర్గా ఏంటంటే ఇక్కడ నుంచి సూర్యుడు యొక్క శక్తి తగ్గుతుంది, చలి పెరుగుతూ ఉంటుంది. సో ఆ చలి పెరిగినప్పుడు ఏంటంటే మనకి సూర్యుడు రాకపోతే ఏమవుతుంది, సూర్యుడు యొక్క లోపం చేస్తే విటమిన్ బి కానీ సూర్యుడి నుంచి విటమిన్స్ మీద తగ్గుతూ ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి ఈ దేవీ నవరాత్రులు అనేవి మనకి ఒక సింబల్గా చెప్పారనమాట. సో ప్రకృతిలో సూర్యుడు మారుతారు కాబట్టి ఇంకా సూర్యరశ్మి తగ్గుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు. కాబట్టి ఆ ఎనర్జీని అంతా నిలబెట్టుకోవడానికి మనకు ఒక సంకేతంగా దీన్ని తెలియజేశారనమాట. ఇంకా జ్యోతిషపరంగా 9 రోజులు 9 దేవతల్ని అర్చించడం వల్ల మనకి 9 గ్రహాల నుంచి వచ్చే చెడు ఫలితాలు సమతుల్యం చెందుతాయి, న్యూట్రలైజ్ అవుతాయి. అంటే చెడు మంచి 2 సమానం చేసుకోవడానికి ఈ దేవీ నవరాత్రులు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఈ 9 అవతారాలకి 9 గ్రహాన్ని మనకి పెద్దలు చెప్పారనమాట. సో అందులో ముందుగా మొదటి రోజు పాడ్యం రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజిస్తాము. నేను విజయవాడ సైడ్ తీసుకొని చెప్తున్నాను ఈ అవతారాలన్నీ. సో ఈ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజించడం వల్ల చంద్రునికి ప్రీతి అనేది జరుగుతుందన్నమాట. సో మాతృకారకుడు మనఃకారకుడు అని చంద్రుడు ప్రీతి చెందుతాడు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారిని సేవించడం వల్ల. నెక్స్ట్ 2వ రోజు విద్య. సో ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. సో కుజుడు అంటే మనకి రక్తానికి కారకుడు, యాక్సిడెంట్ కారకుడు,
ఉద్రేకానికి కారకుడు. అలాంటి కుజుడు యొక్క ప్రీతి అనేది కలుగుతుందని చెప్పారు. సో 3వ రోజున తదియ అన్నపూర్ణాదేవి. సో ఈ దేవతని ఆరాధించడం వల్ల మనకి శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. వీర్యం కారకుడు, విలాసవంతమైన వస్తువులు కారకుడు. అలాంటి శుక్రుడు యొక్క ప్రీతి మనకి అన్నపూర్ణాదేవిని సేవించడం జరుగుతుంది. 4వ రోజున చవితి, ఇక్కడ కాత్యాయని దేవి అని చెప్పారు. సూర్యుడికి ప్రతీకి. అధికారము, దర్పము కారకుడైన సూర్యుడి యొక్క ప్రీతి కలగడానికి ఈ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారిని సేవించమని చెప్పారు. 5వ రోజున పంచమి, మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మీదేవికి సిగ్నిఫికెన్స్ ఎవరికి ఇచ్చారంటే బుధుడికి ఇచ్చారు. సో బుధుడు అంటే బుద్ధికి, చదువుకి, ఇంటలెక్చువల్ మైండ్కి, అంటే ఒక డెసిషన్ తీసుకుని ఇంటలెక్చువల్ మైండ్కి కారకుడైన బుధుడికి మనకి మహాలక్ష్మీదేవిని పూజించమని చెప్పారు. అలాగే 6వ రోజు షష్ఠి, సరస్వతీదేవి, విద్యకి కారకుడు. ఈ సరస్వతీదేవి కారకత్వం ఎవరికి ఇచ్చారంటే గురుడికి ఇచ్చారు. ఈ బంగారానికి కానీ, చదువుకు కానీ, జ్ఞానానికి కానీ, జ్ఞాన సంపదకి కానీ ఒక గురుతత్వం రావాలంటే గురువు ఒక అనుగ్రహం కావాలి. సో సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల గురుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇంకా 7వ రోజు సప్తమి తిథి రోజున దుర్గాదేవికి శనికి కారకత్వం ఇచ్చాడు. డిలేస్కి, ఒక పనిని పర్ఫెక్ట్గా చేయడానికి 1 2 3 4 లేదా ఒక ఫ్లో చార్ట్ రూపంలో కంప్యూటర్లో స్టెప్ 1 స్టెప్ 2 ఇలా చేసి డిలే అయినా చేయించేది మనకి శని కాబట్టి ఆ శని కారకత్వం మనకి దుర్గాదేవికి ఇచ్చారు. ఇంకా 8వ రోజున అష్టమి తిథి మహిషాసుని మర్దిని రూపంలో ఉన్న అమ్మవారిని కొలవటం వల్ల రాహుగ్రహం యొక్క ప్రీతి అనేది కలుగుతుంది. మన గ్యాడ్జెట్స్ కారకుడు, మనం వాడుతున్న సెల్ ఫోన్ కారకుడు రాహు. మనకి బలమైన కోరిక, ఒక దాని మీద అగ్రెసివ్ కోరిక ఇచ్చేది రాహు అనమాట. అలాంటి గ్రహానికి మహిషాసుర మర్దిని అమ్మవారిని కారకత్వం ఇచ్చారు. ఆ తర్వాత 9వ రోజు నవమి రోజున రాజరాజేశ్వరి దేవి కేతువుకి ఇచ్చారనమాట. సో ఆధ్యాత్మికపరంగా కేతువు ఏంటంటే జ్యోతిషపరంగా కానీ ఆధ్యాత్మికపరంగానే డిటాచ్మెంట్ కారకుడు. సో మనకి ఇది వద్దు, దీని నుంచి దూరంగా వెళ్ళిపోదాము, లేదంటే స్పిరిచువల్గా మనము ఉన్నతి పొందాలనేది కేతు చూస్తూ ఉంటాడు అనమాట. అంటే డిటాచ్మెంట్, ఒక దాని నుంచి దూరం చేసేది ఏదంటే కేతువు. అలాంటి కేతు అనుగ్రహం పొందడానికి ఈ 9వ రోజు రాజరాజేశ్వరి దేవతగా అమ్మవారిని మనకి చెప్పారనమాట. సో ఇది ఆస్ట్రాలజీ పరంగా 9 రోజులు దేవతలు పూజించడం వల్ల 9 గ్రహాలకి ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ దసరాని వివిధ రాష్ట్రాలు ఎలా జరుపుకుంటారు. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దేవి శరణార్థుల కింద దీన్ని చాలా అట్టహాసంగా చేసుకుంటారు. పందిర్లో వేసి ఒక చోట అమ్మవారిని నిలబెట్టి, వినాయక చవితి ఎలా చేస్తారు, వినాయక చవితి తర్వాత మండపాల్లో చేసే పండుగలో ఈ దేవి శరణార్థులు ఒకటి అనమాట. దీంతో పాటుగా ఈ దేవి శరణార్థ టైంలో 1-2 రోజులు ఇంచుమించుగా వచ్చేది ఇంకొక సెలబ్రేషన్ ఏంటంటే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. సో ఈ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అనేది ఈ దేవి శరణార్థుల టైంలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూడా ఆ నవరాత్రుల టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో కూడా స్వామివారిని వివిధ రకాల వాహనాల్లో ఊరేగిస్తూ ఉంటారు. గరుడ వాహనం ముఖ్యంగా చెప్తూ ఉంటారు. సో ఈ వాహనాల్లో ఈ ఊరేగింపు ఇదంతా కూడా బ్రహ్మోత్సవాలు మనకి ఎక్కువగా ఈ దేవి శరణార్థుల్లో మనకు చేస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనే పండుగని ఈ దేవి శరణార్థి టైంలో చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వివిధ రకాల పువ్వుల్ని తీసుకొచ్చి దాన్ని బతుకమ్మగా పేర్చి దాని చుట్టూ తిరుగుతూ వివిధ రకాల పాటలు పాడుతూ, అంటే ప్రకృతికి స్త్రీ శక్తి దగ్గర అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే పువ్వులు ఇవన్నీ మనకి ప్రకృతి నుంచి వస్తూ ఉంటాయి కదా, స్త్రీలు ఆ పువ్వులన్నీ పేర్చి వీళ్ళు ప్రకృతికి దగ్గర అవుతూ ఉంటారు. ఇదొక విశిష్టమైన పండుగ కింద తెలంగాణలో జరుపుకుంటారు. అలాగే గుజరాత్లో దేవీ నవరాత్రుల్ని గర్భా కింద చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళు బాగా చేసేది ఏంటంటే దేవి మండపాల్లో రోజు పూజ తర్వాత దాండియా డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు, దాండియా నృత్యాలు అని. ఇది ఈ డ్యాన్స్ ఒక వినూత్నంగా ఉంటుంది అనమాట. అంటే వివిధ రకాల కలర్లో దుస్తులు ధరించి కర్రలతో ఒక రకమైన విన్యాసం అనేది చెప్పాలి, అంటే ఒక రకమైన ఆర్ట్, కర్రను కొట్టడము. సో కాన్స్టిట్యూషన్ కర్రను కొడుతూ ఈ డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళు
దుర్గాదేవి మహిషాసుని మీద చేసిన విజయానికి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ నిచ్చు రూపంలో చేస్తూ ఉంటారనమాట. తరువాత మైసూరు కర్ణాటకలో ఈ దేవి సన్నతి చాలా ప్రసిద్ధిగా చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే ఈ మైసూరు రాజు ఏనుగులు అంబారీలు ఊరేగుతూ ఉంటారనమాట. సో ఏనుగు అంబారి అనేది దసరా టైంలో చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే ఆ రాజున్న నగరం కానీ బెంగళూరు కానీ బాగా విద్యుత్ దీపాలతో అలంకరించి చాలా బాగా చేసుకుంటారు. విద్యుత్ దీపాలతో అలంకరించి ఒక రకమైన ఫెస్టివల్కి ప్రతీకగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో వీళ్ళు ఈ దుర్గాదేవి పూజన అనేది పండగనే అనుకుంటాం, కానీ దాన్ని చాలా పెద్ద పండగ చేస్తూ ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు వీధుల్లో. ఈ టైంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠారు. సో ఇక్కడ వీళ్ళకి విజయదశమి రోజున దుర్గాదేవి విగ్రహాలని నిమజ్జనం చేసే ఇది అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఢిల్లీ లాంటి ప్రాంతాలు కొన్ని చోట్ల ఏంటంటే దశమి రోజున రావణాసుడి విగ్రహాన్ని చాలా పెద్దదిగా పెట్టి రావణాసుడిని ఎలా అయితే రాముల వారు చెప్పారో చంపారో అలాగా చిన్నపిల్లలతో కానీ సెలబ్రిటీస్ కానీ వెళ్ళి ఆ రావణాసుని చంపినట్టుగా ఒక ఈవెంట్ అనేది చేస్తారనమాట. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది వివిధ రాష్ట్రాల్లో దశమి విజయదశమి కానీ దేవి నవరాత్రి జరుపుకునే ప్రతీక. తర్వాత మనము ఈ పండుగల్లో వెళ్ళి ఆ మండపాల్లో పాల్గొనడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఇది ఒక ఐక్యతని చాటుతూ ఉంటుంది. సో మనకి వినాయక చవితి ఎలా ఉందో అలాగే విజయదశమి పందిట్లో కూడా మనం వెళితే హిందువుల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది. నో ఎఫర్ట్స్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుంటుంది. దాంతోపాటుగా కొన్ని చోట్ల దీన్ని గుజరాత్ అలాంటి ప్రాంతాల్లో నేను రీసెర్చ్ చేసి అర్థమైంది ఏంటంటే ఈ పందిట్లోకి పెళ్లి కాని యువతి యువకుల్ని తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఎవరైనా ఒక సంబంధం నచ్చి అంటే ఒక రకమైన మ్యాట్రిమోని ఈవెంట్గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి దీన్ని తెలియజేశారనమాట. అంటే అటు ప్రాంతం వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది పెళ్ళిళ్ళు ఈ గర్భా డ్యాన్సుల్లో కానీ ఈ విజయదశమి పందిట్లో కానీ సెట్ చేసుకుంటారు. అందరూ వచ్చి అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి పెళ్లి కాని యువతి యువకులకి తల్లిదండ్రులు మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది, ఒక వేదికగా ఉపయోగపడుతుంది అనేది నేను చేసిన రీసెర్చ్ తెలిసిందనమాట. సో ఈ నవరాత్రుల్లో ఇంకొక విశిష్టంగా చేసుకునే జనాలు ఏంటంటే ఆయుధ పూజ. అంటే మనకున్న ఆయుధాలని మనకి మహాభారతంలో చెప్తారు, శమి వృక్షం మీద ఆయుధాలని దాచారు అని చెప్పి. అవి తీసి మళ్ళీ ఉపయోగించిన రోజున వనవాసానికి వెళ్ళినప్పుడు శమి వృక్షం మీద మనకి పాండవులు ఆయుధాన్ని దాచారని చెప్పి. సో విజయదశమి శమి పూజ చేసి మనం కోరికలు కడతా ఉంటాము. సో అది ఈ ఆయుధ పూజలో జరుగుతుందన్నమాట. సో మనం నిత్యం ఉపయోగించే ఆయుధాలని పనిముట్లని వాహనాలని ఆ రోజున పూజ చేసి మనము ఉపయోగిస్తూ ఉంటాం మళ్ళీ. అంటే ఆ రోజు ఆ వాహనానికి కడుగో లేదా ఆయుధాలను కడుగో వాటికి కుంకుమ పూజ చేసో గుళ్ళో పూజ చేయించో మళ్ళీ వాడతాము. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ వాహనాల్లో ఆయుధాల్లో దైవశక్తిని చూడటము లేదా ప్రతిష్ఠించడం అంటారు. సో ఒక ఆయుధం పనిచేయాలి అని అంటే దైవశక్తి ఉంటే బాగా పనిచేస్తుంది మనకంటారు. పురాణాలు చెప్తూ ఉంటారు మంత్రించి ఆయుధం వదిలారని చెప్పి. సో అలా మన వాహనాల నుంచి చెడు ఎనర్జీ తగ్గించి మంచి ఎనర్జీ రావడానికి ఏంటంటే ఈ టైంలో వాటిని క్లీన్ చేసి మళ్ళీ పూజ చేసి వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఆయుధ పూజ అని కూడా అంటారు. సో ఈ మధ్యన మన అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా ఈ ఆయుధ పూజ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే మన దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రి టైంలో చేసే ఇంకొకటి ఏంటంటే జనాలు ఎక్కువగా చేసేది బొమ్మల కొలువు. సో ఈ ఇళ్లల్లో దేవీ దేవత విగ్రహాలు పెట్టి బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మన పిల్లలకి మన యొక్క సంస్కృతిని మన యొక్క ఆధ్యాత్మిక కథల్ని ఆ బొమ్మల రూపంలో తెలియజేయడానికి ఈ బొమ్మల కొలువు అనేది చేసే ఒక అద్భుతమైన పద్ధతి అనమాట. సో ఈ పద్ధతి చాలామంది విజయదశమి చేస్తారు, కొంతమంది దివాళీకి చేస్తారు. ఏదైనా ఈ బొమ్మల కొలువు చేయడం వల్ల ఏంటంటే ఆ బొమ్మలు చూసి ఆ పిల్లలు అడిగే క్వశ్చన్ వల్ల మన యొక్క
ఆధ్యాత్మికత అంటే రాముల వారి విగ్రహం పెట్టారంటే రాముల వారి చరిత్ర చదువుకుంటారు, కృష్ణుడు పెట్టారు కృష్ణుడి గురించి పిల్లలు తెలుసుకుంటారని ఈ బొమ్మల కొలువుని పెట్టమని ఒక అద్భుతమైన పద్ధతిని మన పెద్దలు చెప్పారనమాట. అలాగే ఈ విజయదశమి రోజున దేవీ శక్తులు గరిష్టంగా ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకేం చెప్పారంటే అష్టమి నవమి విజయదశమి రోజుల్లో ఆధ్యాత్మిక సాధనకి విజయదశమి రోజున చాలామంది కొత్త పనులు మొదలు పెడతారన్నమాట. అంటే దశమి రోజున విజయదశమి రోజున పని మొదలు పెడితే అది సక్సెస్ అయి తీరుతుంది, ఇంకా తిరుగు ఉండదని చెప్పి మన పెద్దలు నమ్మారు. కాబట్టి చాలామంది విజయదశమిలో కొత్త కొత్త పనులు అనేది ప్రారంభించడానికి, లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది అని మన పెద్దలు నమ్మారు. కాబట్టి మనం కూడా దాన్ని నమ్ముతాము. చాలామంది నమ్మి ప్రారంభించి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయదశమి రోజున కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి కొత్త కొత్త బిజినెస్లు కానీ కొత్తవి స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో విజయదశమిని అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నుంచి చాలామంది ఈ పీరియడ్ అంతా కూడా చాలా నిష్ఠగా ఉంటారనమాట. వాళ్ళు తినే ఫుడ్ కానీ, ఫాస్టింగ్ చేయటం కానీ పొద్దున్న సాయంత్రం వరకు, లేదంటే కొంతమంది చెప్పులు లేకుండా నడవటం, కండువాలు వేసుకుని అంత నియమనిష్టలతో ఈ దశమిని జరుపుకుంటూ ఉంటారు. సో చివరగా ఈ విజయదశమి కానీ దేవి సనాతన నేను చెప్పేది ఏంటంటే, ఇది మన యొక్క సమాజంలో ఐక్యతని, మనకి కావలసిన శక్తిని, ఏదైతే శక్తిని మనము పొందలేకుండా ఉన్నామో అవన్నీ పొందటానికి, ఆధ్యాత్మిక పురోగతికి, నవగ్రహాల యొక్క అనుగ్రహానికి, అంటే నవగ్రహాలకి ఎక్కడెక్కడో చేసే పూజల కన్నా మనం చేసే పండుగల్లోనే దాదాపు అన్ని గ్రహాలకి రెమెడీస్ అయిపోతాయి. సో కాబట్టి వాటిని చేసుకోవడానికి ఈ దసరా అనేది ఈ దేవి నవరాత్రులను ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వీలైతే 9 రోజులు ఈ అమ్మవారి పూజలు అనేది చేసుకోండి. ఇంట్లో చేసుకునే అవకాశం లేకపోతే మండపాలు పెడతారు కదా, అక్కడికి వెళ్ళి రోజు పార్టిసిపేట్ అనేది చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.